తిచ్పల్లి ఎంపీపీ నర్సయ్య వైస్ ఎంపీపీ సాయిలు మర్యాదపూర్వకంగా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిశారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పాలమూరులో జరుగుతున్న దుర్గా వాహిని ప్రశిక్షణ మార్గ కోసం ఇందూరు నుండి 26 మంది యువతులు బయలుదేరారు. బోర్గం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం జూన్ 7, 8, 9 రోజుల్లో శ్రీ లక్ష్మీ మహాగణపతి యాగం నిర్వహిస్తున్నారని ఆలయ అర్చకులు వరుణ్ కుమార్ తెలిపారు. ఇందల్వై మండలంలోని అంసపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో ఏఐపీకేఎంఎస్ ఆధ్వర్యంలో వేతనాలు పెంచాలని సమావేశమయ్యారు. హైదరాబాద్లో పలు ప్రాంతాలలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనదారులకు ఎండవేడి నుండి ఉపశమనం పొందేందుకు గ్రీన్ మ్యాట్ పరదాలను ఏర్పాటు చేశారు. రెంజల్ మండలం సాటాపూర్ వద్ద కిరాణా షాపులో దొంగలు పడి నగదును అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వరంగల్ జిల్లా కేంద్రంలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. నిజామాబాద్ నగరంలో వినాయక్ నగర్ గంగాస్థాన్లో రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన మహోత్సవం నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరుగుతాయన్నారు. దాస్ నగర్లోని ఎన్జీఎస్ స్కూళ్లలో 3వ రోజు జాతీయ క్యారం పోటీలు జరుగుతున్నాయి.